తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8070557777 and 9032064822. Hi, hello everyone. Welcome to S&S Publications online classes. In this video, we are discussing about complete solution explanations for mathematics 3 question paper. ఓకే, సో హై స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే తెలంగాణ గురుకులకు సంబంధించిన టెస్ట్ సిరీస్లో భాగంగా డే 3లో ఉన్న మ్యాథమెటిక్స్ టెస్ట్లోని రివిజన్ టెస్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ సిస్టమ్ 1, నెంబర్ సిస్టమ్ 2 అనేవి 2 టెస్ట్స్ మనం చేసాము. వాటికి సంబంధించి ఫుల్ కంబైన్డ్ ఎంటైర్ చాప్టర్కి సంబంధించిన రివిజన్ టెస్ట్ అనేది మనం రాసాం. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మనం స్టార్ట్ చేసేద్దామా సెషన్ని? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఈ ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అంటున్నాడు. ఎవరీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎన్ ఇంటీజర్, ఎవరీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ మొత్తం మనకి 2 టర్మ్స్ కనబడుతున్నాయి. ఒకటి రేషనల్ నెంబర్, ఇంకొకటి ఇంటీజర్ అన్నమాట. ఇంకొకటి ఇంటీజర్ అంటున్నాడు. మరి రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఎనీ నెంబర్ దట్ కెన్ బి రిటెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఈ సింప్లీ కాల్డ్ యాజ్ రేషనల్ నెంబర్. సో p/q రూపంలో రాయగలిగే ఏ నెంబర్నైనా సరే రేషనల్ నెంబర్ అంటారు. ఇక్కడ q అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వకుండా ఉంటే ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, సో ఈ రేషనల్ నెంబర్స్ని మనకి 3 రకాలుగా స్ప్లిట్ చేస్తారు. ఏంటవి? మొట్టమొదటిది హోల్ నెంబర్స్, ఓకేనా? సో సెకండ్ వన్ వచ్చి న్యాచురల్ నెంబర్స్, థర్డ్ వన్ వచ్చి ఇంటీజర్స్. ఇలా స్ప్లిట్ చేశారు. ఓకేనా? మరి హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ 0 ఆల్ పాజిటివ్ నెంబర్స్ అనమాట. 0తో కలిపి అన్ని పాజిటివ్ నెంబర్స్ని తీసుకుంటే హోల్ నెంబర్స్ అని అంటారు. ఓకే, సో ఎక్స్క్లూడింగ్ 0 ఆల్ పాజిటివ్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. అంటే 0 కాకుండా ఉన్న మిగతా నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఓకే, సో నెగిటివ్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ని ఇంటిజర్స్ అంటారు. అంటే 0తో కలిపిన నెగిటివ్ నెంబర్స్, ఓకేనా, పాజిటివ్ నెంబర్స్ అన్నిటిని ఇంటిజర్స్ అంటారు. ఇందులో ఫ్రాక్షనల్ పార్ట్స్ ఉండవు. 1/3 -2/3 అలాంటివి ఇంటిజర్లు అవ్వండి. అదవుతుంది. ఇంటిజర్ అంటే పక్కాగా నెంబర్ అనమాట. 2 -2, 3 -3, 4 -9 అలా ఉంటాయి తప్ప ఫ్రాక్షనల్ పార్ట్ ఉండవు. మరి రేషనల్ ఏముంటాయంటే p/q ఫార్మాట్లో వచ్చే కొన్ని ఫ్రాక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు 3/5 ఉందనుకోండి, దాన్ని రేషనల్ నెంబర్ అంటాం, కానీ ఇంటిజర్ అనమాట. అర్థమవుతుందా తేడాలు? అంటే ఈ తేడాలు మీకు అర్థమైతే లెక్కలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఎవరీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్ అంటున్నాడు. మరి మీరు ఇక్కడ చదివింది ఏంటి? ఇంటిజర్లు అంటే ఏంటి? నెంబర్స్ మాత్రమే నెగిటివ్ పాజిటివ్ అవుతాయి కానీ ఫ్రాక్షన్స్ అవ్వవు అన్నాం. మరి రేషనల్ నెంబర్లో కొన్ని ఏముంటాయి? ఫ్రాక్షన్లో వచ్చేవి కూడా ఉంటాయి. అర్థమవుతుందండి? కాబట్టి ఎవరీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్ అనేది రాంగ్ వన్ అన్నమాట. ఓకే, తర్వాత ఎవరీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అంటున్నాడు. ప్రతి ఇంటిజర్ రేషనల్ అవుతుంది అంటున్నాడు. మరి అవుతుంది కదండి, రేషనల్లోనే కదా ఈ 3 ఉన్నాయి. హోల్ ఉంది, న్యాచురల్ ఉంది, ఇంటిజర్ ఉంది. మరి ఇంటిజర్ దేనికి చెందుతుంది? రేషనల్లోకే చెందుతుంది. కాబట్టి ప్రతి టర్ము రేషనల్కే చెందుతుంది. సో ఎవరీ ఇంటిజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అంటున్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. థర్డ్కి వస్తే 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అంటున్నాడు. మరి 0 ఎందులో ఉంది? హోల్ నెంబర్స్లో ఉంది. ఈ హోల్ నెంబర్ ఎందులో చెందుతుంది? రేషనల్లో చెందుతుంది. అలాగే 0 ఎందులో ఉంది? ఇంటిజర్స్లో ఉంది. సో 0 దేనికి చెందుతుంది? రేషనల్కి చెందుతుంది. సో 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనమాట. సో మొత్తం 3 స్టేట్మెంట్లు చూసాం.
ఆ 3 స్టేట్మెంట్లో మన కరెక్ట్ స్టేట్మెంట్గా ఉన్నదేంటి బి అండ్ సి. సో ఎక్కడుందో చూడండి, బి అండ్ సి అనేది ఆప్షన్ 3, ఓన్లీ బి అండ్ సి వాజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో చూద్దామా నెక్స్ట్ క్వశ్చన్. 10/7 ఈజ్ అంటున్నాడు. ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు ఇక్కడ p/q ఫార్మాట్లో, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఏ టెర్మినేటింగ్ డెసిమల్, ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్, నన్ అంటున్నాడు. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి ముందు అది మనకు తెలియాలి. తెలిసిన తర్వాత లెక్కలోకి వెళ్దాం. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే మీకు చెప్పాను నిన్న క్లాసులో, అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో. 3/5 దీన్ని భాగించామనుకోండి 0.6 ఆగిపోయిందా? సో డిజిట్ ఏముంది ఇక్కడ 6 ఆగిందా? ఇంకా ముందుకు వెళ్తుందా? లేదు, ఆగిపోయింది. అలా అంటే టెర్మినేట్ అయిపోయినట్టు, అక్కడే పూర్తి అయిపోయినట్టు అనమాట. సో ఇలా గనక ఒక ఫ్రాక్షన్ ఇస్తే దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఈ ఫ్రాక్షన్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. కాబట్టి టెర్మినేటింగ్ అంటే తెలిసింది. సార్ సెకండ్ వచ్చి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/3 కానీ 1/7 కానీ 1/9 కానీ ఉన్నాయనుకోండి, ఇవి మనం చేస్తున్న కొద్దీ 0.3333 అలా వెళ్ళిపోతుంది తప్ప ఎక్కడా ఆగదనమాట. అంటే టెర్మినేట్ అవ్వదు, ఎండ్ అవ్వదు అనమాట. అందుకే నాన్ టెర్మినేటింగ్ అంటాం. అలాగే 1/9 తీసుకోండి 0.1111 అలా వెళ్ళిపోతుంది. 1/7 తీసుకోండి 0.14258 14258 అంటూ వెళ్ళిపోతుంది. అందులో 5 డిజిట్లు రిపీట్ అవ్వచ్చు, 2 డిజిట్లు రిపీట్ అవ్వచ్చు, 3 డిజిట్లు రిపీట్ అవ్వచ్చు, అలా రిపీట్ అవుతూనే వెళ్ళిపోతుంది అనమాట. అలా ఉంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పై అని ఉందనుకోండి, మనం అప్రాక్సిమేట్లీ 3.14 అని తీసుకుంటాం. అది 3.14 కాదు, అలాగని 141414 అని కూడా రాదు, ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు √2 అని తీసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్లీ 1.414 అంటాం, కానీ నెక్స్ట్ 414 అనేది మాత్రం రాదండి. అంటే చేస్తూ ఉంటే వాల్యూలు మారిపోతూ ఉంటాయి. సో అలా ఉంటే దాన్ని నాన్ టెర్మినేటింగ్ అంటాం, అట్ ద సేమ్ టైం నాన్ రిపీటింగ్ అంటాం. ఓకే, సో ఫస్ట్ టెర్మినేటింగ్ తెలిసింది, నాన్ టెర్మినేటింగ్ తెలిసింది, నాన్ టెర్మినేటింగ్లోనే రిపీటింగ్ అంటే ఏంటో తెలిసింది, నాన్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఏంటో కూడా తెలిసింది. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే నాన్ రిపీటింగ్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్, √2 అని √3 అని √5 అని ఎలా ఉంటాయి కదా, వాటిని మనం మరలా ఫ్రాక్షన్గా రాయలేము. ఇప్పుడు ఇది ఉందనుకోండి 0.33 బార్ ఉందనుకోండి, దాన్ని మళ్ళీ 1/3గా రాయగలం కదా. అంటే మనం రేషనల్ నెంబర్ని అయితేనే p/qలో రాయగలం. రేషనల్ నెంబర్స్ అయితే టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి లేదా నాన్ టెర్మినేటింగ్ అవుతాయి, బట్ రిపీటింగ్ డెసిమల్ అయి ఉంటాయి. ఓకే, సో సింపుల్గా చూడండి 10/7 ఉందనుకోండి, దీన్ని నేను ఎలా రాయొచ్చు 1 + 3/7 అని రాసుకోవచ్చా. సో ఇప్పుడు ఇది 1.3/7 రాస్తే 0.4 అంటే 0.4 30 కదా 28, మళ్ళీ 20లో 2 టైమ్స్ అంతేనా. 20లో 2 టైమ్స్ అంటే 14 పోయి మరలా ఏమవుతుంది 60 అంటే 8 టైమ్స్ 56, మరలా 40 5 టైమ్స్, మరలా రాసుకుంటే 35 50 వేసుకుంటే 7 ఇలా వెళ్ళిపోతుంది అనమాట. 42857 42857 అలా ఆన్సర్ లా వెళ్తూ ఉంటుంది. అందుకే ఇది ఎక్కడ కూడా ఎండ్ అవ్వదు. కాబట్టి దీన్ని ఏం చెప్తాం, ఇట్ వాజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటాం. సార్ ఇదంతా కష్టం, కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకులా చెప్పండి అంటే, డినామినేటర్లో 2 a ఇంటూ 5 a ఇలా ఉన్నదనుకోండి ఎక్కడైనా, ఓకేనా, వెంటనే అది టెర్మినేటింగ్ డెసిమల్ అయిపోతుంది. అంటే 2 పవర్లు ఉన్న 2 పవర్ 5 పవర్ రెండు కలగలిపి ఉన్నా అది ఎక్కడైనా టెర్మినేట్ అవుతుంది. మిగతా ఏవి ఉన్నాయి అంటే 3 కానీ 6 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ అటువంటివి ఉంటే కనుక అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రూట్ వాల్యూస్ కానీ పై వాల్యూ కానీ అటువంటివి ఉంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి. ఓకే, సో మన ఆన్సర్ 10/7 ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. p/q ఫార్మ్ ఆఫ్ 0.36 బార్ ఈజ్ అంటున్నాడు. అంటే ఇదేంటిది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ యొక్క ఎక్స్పెన్షన్ని రేషనల్ నెంబర్గా రాయమంటున్నాడు. మీరు ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ బార్ కింద నెంబర్స్ని గుర్తుపెట్టుకోవాలి. బార్ కింద నెంబర్స్ ఏంటి 36 అనుకుందాం, అవి 2 డిజిట్లు కూడా బార్ కిందనే ఉన్నాయి కదా, అంటే బార్ అన్ని డిజిట్ల మీద ఉందనుకోండి కష్టమేమీ లేదు, వెంటనే లెక్క అయిపోతుంది. ఏం చేయమని చెప్పాను, ఓకే, సింగిల్ డిజిట్ ఉంటే 9, డబల్ డిజిట్ ఉంటే 99, త్రిబుల్ డిజిట్ ఉంటే 999, ఎప్పుడు 9లే ఉంటాయి. 4 డిజిట్స్ ఉంటే బార్ కింద 4 9లు ఉంటాయి. సో ఇక్కడ ఏమున్నాయి, బార్ కింద 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 9లు రాస్తాం, అంటే 36/99 అన్నమాట.
ఓకే, ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతుందో మీకు తెలిస్తే కనుక క్యాన్సిల్ చేసుకోండి. 9 టేబుల్ 4 టైమ్సే కదా, అదే 9 టేబుల్ ఇక్కడ 11 టైమ్స్. అయిపోయినట్టుంది చూడండి క్వశ్చన్. 4/11 కదా మన ఆన్సర్. ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 1. అంటే వెంటనే డిక్కి పెట్టేయడమే. జస్ట్ మనం గెస్ చేయాల్సింది బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. సింగిల్ డిజిట్ 9, డబల్ డిజిట్ 99, త్రిబుల్ డిజిట్ 999 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 10/2√5 మరలా చాలా సింపుల్ క్వశ్చన్. ఇదిగోండి 2 ఇందులో 5 టైమ్స్, 5/√5. ఈ 5ని ఎలా రాయొచ్చు, √5 × √5 అని రాసుకోవచ్చు కదా, అంతే కదా. √5 × √5 అంటే √5 హోల్ స్క్వేర్, √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది, ఈ √5 క్యాన్సిల్ అయిపోయి √5 మిగులుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 1. ఏంటి సార్ ఇంత చిన్న క్వశ్చన్ ఇస్తాడా అంటే చిన్న క్వశ్చనే ఇస్తాడు, బట్ మీరు దాన్ని 10 సెకండ్లో చేయాలి. అది చిన్న క్వశ్చన్కి 2 నిమిషాలు పట్టించి పెద్ద క్వశ్చన్కి 2 నిమిషాలు పట్టిస్తే ఇంకా మనకేముందండి, కష్టపడిందంత వృధాయే కదా. సో అందుకనమాట లెక్క చూడగానే మీరు పక్కకి వెళ్ళి క్యాలిక్యులేషన్ చేయకుండా 10 సెకండ్స్లో టిక్ పెట్టేయాలన్నమాట. అటువంటిది అంత స్పీడ్గా చేయాలని అర్థమవుతుందా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If x equal to 7 plus 4√3, then x plus 1/x equal to most important model. నేను క్వశ్చన్ పేపర్ 1 ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, 2లో కూడా ఇలాంటివి చెప్పాను. సర్డ్స్ మీద ఏదైనా లెక్కలు ఇచ్చుతున్నప్పుడు లేదా ఇర్రేషనల్ నెంబర్స్ ఇస్తున్నప్పుడు ఇచ్చిన క్వశ్చన్ మొత్తము మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్లో మీకు ఇచ్చింది ఎక్స్ అడుగుతుంది చూడండి, ఎక్స్ ప్లస్ 1/x అంటే ఒక నెంబరు దాని రెసిప్రోకల్ యొక్క సమ్ అడుగుతున్నాడు. ఎక్కువగా ఇవే టచ్ చేస్తాడు. లేదా x² ప్లస్ 1/x² అంటాడు, లేదా x³ ప్లస్ 1/x³ లేదా x⁴ ప్లస్ 1/x⁴ అక్కడ వరకు అడుగుతున్నాడు 100%. లేదా ఎప్పుడైనా మిస్ అయితే పవర్ 5 వస్తుంది, అది అడగట్లేదు కూడా. ఓకేనా, సో ఇవే ఉంటున్నాయి. సో ఇలాంటి ఇచ్చినప్పుడు నేను ఒక క్లూ చెప్పాను మీకు. ఏం చెప్పాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్ పూర్తిగా రూట్లో ఉండేలా చేయండి అన్నాను. ఎలా సార్ అంటే ఇలా, ఇదిగోండి ఎక్స్ని ఈక్వల్ టు 7ని √49 అని రాయొచ్చా నేను. √49 అంటే ఎంత, 7 కదా. నెక్స్ట్ ఈ 4ని లోపలికి తీసుకెళ్ళిపోతున్నాను, అంటే లోపలికి వెళ్తే ఏమవుద్ది, 4² × 3 ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు √49 ప్లస్ √48. సార్ ఇలా చేయడం వల్ల ఏంటి లాభం సార్ అంటే 100% వాడు పక్క నెంబర్లు వచ్చేలాగే ఇస్తాడు. అలా అబ్జర్వ్ చేయడం వల్ల మీకు క్యాలిక్యులేషన్ లెంతీ అవ్వదు. అర్థమవుతుందా. సో ఇప్పుడు 49, 48 పక్క నెంబర్లే ఉన్నప్పుడు వాటి రెసిప్రోకల్ ఏమవుతుంది అని అంటే కాంజుగేట్ అవుతుంది. మరి కాంజుగేట్ అంటే ఏంటి సార్ అంటే అక్కడ ఏదైతే గుర్తుందో దానికి రివర్స్ గుర్తుంటుంది. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది √49 మైనస్ √48 అవుతుంది. వచ్చేసిందా, ఎక్స్ తెలిసిపోయింది, 1/x తెలిసిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ప్లస్ 1/x. సో ఇప్పుడు ఏమవుతుంది కలిపితే చూడండి, ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, 48 క్యాన్సిల్ కదా, √48. ఇంకేమి మిగులుతుంది, 2√49 అనేది మన ఆన్సర్ అవుతుంది. మరి ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి, 2 × √49 తెలుసు కదా, 7 2 7 జార్ 14 అనమాట. ఎంతండి ఆన్సర్ ఇప్పుడు, 2 7 జార్ 14. ఎక్కడ ఉందో చూసుకోండి, ఆప్షన్ 4 అన్నమాట. ఓకేనా, ఇంతే మీరు గెస్ చేయడం. ఇంకా కొంతమంది చాలా షార్ట్గా చెప్పేస్తారు చూడగానే. ఇంకెలాంటి లెక్కలు వస్తే వెంటనే ప్లస్ అంటే మొదటి దానికి డబలు, మైనస్ అంటే రెండో దానికి డబలు గుర్తుతో సహా, ప్లస్ 4√3 × 2 వేసుకుని 8√3 అని చెప్పేస్తారు. అందుకే మీకు చూడండి ఆప్షన్లో 8√3 ఉంది, 14 ఉంది. పక్కన ఇంకోటి కూడా ఉంది చూడండి, -8√3 -14 అని కూడా ఉంది. అంటే ఏంటి, ఇక్కడ మైనస్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. 7 - 4√3 అని ఇచ్చాడు అనుకోండి, కలపమన్నప్పుడు ఏమవుతాయి, ఈ 14 వస్తుంది, కానీ తీసివేసినప్పుడు ఏమొస్తుంది, -8√3 వస్తుంది. లేదా కొన్నిసార్లు -7 + 4√3 అంటాడు. అప్పుడు రెండోది ఏమవుద్ది, -7 - 4√3 అంటాడు. అప్పుడు కలిపినప్పుడు -14 వస్తుంది అనమాట. అది మీరు గెస్ చేయగలరా లేదని చెక్ చేస్తూ ఉంటాడు. సో నేను ఎక్స్ప్లెనేషన్ కోసం మీకు ఇలా చెప్పాను. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లోకి వచ్చేటప్పటికి మీరు చూడగానే ప్లస్ అనగానే మొదటి దానికి డబల్, మైనస్ అనగానే రెండో దానికి డబల్, 100% అలాగే ఉంటాయండి, ఏమి మారి ఉండవు. ఓకేనా, వాడు ఇవ్వడం కూడా పక్క వచ్చేలాగే ఇస్తాడు, మనం గెస్ చేయగలమా లేదని చెక్ చేస్తాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ √5 + √3/2√5 - 3√3 = a - b √15, దెన్ a, b = అంటున్నాడు. a, b = అని అంటున్నాడు. ఓకే, సో మనం ఇచ్చిన ఎక్స్పాన్షన్, ఇరేషనల్ నెంబర్ ఎక్స్పాన్షన్, సర్డ్ ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి
దాన్ని సింప్లిఫై చేసి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో నేను ఫస్ట్ దాన్ని స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఎలా రాసుకోవచ్చు? √5 ప్లస్ √3 ఈక్వల్ టు a మైనస్ b √15 ఇంటూ 2√5 మైనస్ 3√3 అని రాసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూద్దామా? √5 ప్లస్ √3 ఈక్వల్ టు ఇది చూడండి a ఇంటూ 2√5 a, తర్వాత a ఇంటూ 3√3 అంటే మైనస్ 3√3 a. ఓకేనా? తర్వాత మైనస్ b ఇంటూ 2b ఇంటూ √75 అంటే అలా రాయొచ్చు. √25 ఇంటూ 3 కదా, 5 బయటకు వచ్చేస్తుంది కదా. 5 2s are 10, 10b √3 అంతే కదా. √75 అండి అంటే 25 ఇంటూ 3 అంటే 5 బయటకు వస్తే 10 √3 మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నెక్స్ట్ 3 బయటకు వచ్చేస్తుంది. √45 ఉంది. √45 ఎలా రాయొచ్చు? √9 ఇంటూ 5 రాస్తే 3√5గా మారుతుంది. 3√5 ఇంటూ 3 9√5b, 9√5bగా మారింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇటు పక్కన √5 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అటు పక్కన √5 టర్మ్స్ ఒక పక్క, √3 టర్మ్స్ ఒక పక్క వచ్చేలా రాసుకుందాం. √5 ప్లస్ √3 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2√5a, ఇక్కడ 9√5b అని ఉంది. సో √5 కామన్ తీసేస్తే 2a ప్లస్ 9b. ఓకేనా? మైనస్ ఇక్కడ √3 టర్మ్ కామన్ తీసేస్తే మనకి ప్లస్ √3 కామన్ తీసేస్తే మైనస్ 3a మైనస్ 10b ఇలా వచ్చాయి. అంతేనా? సో బోత్ సైడ్స్ మీరు కంపేర్ చేసేసుకోండి. 2a ప్లస్ 9b ఈక్వల్ టు 1, నెక్స్ట్ మైనస్ 3a మైనస్ 10b ఈక్వల్ టు 1 ఇలా ఉంది. ఓకేనా? సో రెండు యాడ్ చేసాను డైరెక్ట్గా, అంటే మొత్తం ఏబీలు కట్టకుండా నేను డైరెక్ట్గా కలిపేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది చూడండి, మైనస్ a మైనస్ b ఈక్వల్ టు 2. సో a ప్లస్ b ఈక్వల్ టు -2. సో ఆప్షన్లో ఎక్కడ కలిపితే -2 వస్తుందో చూసుకోండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ రెండు కలిపితే -19 + 5/7. సో దట్ ఈక్వల్ టు -14/7 ఎంత వస్తుంది చూడండి, -2 సరిపోయిందా? సో మన ఆన్సర్ ఆప్షన్ 1. నేను రివర్స్ ఆర్డర్లో వెళ్ళాను, మీరు వేరే ఆర్డర్లో వెళ్ళుంటారు. నేను ఇటు పక్క తీసుకెళ్ళి ఏబీలు కట్టలేదు. నేను వాడికి అడిగుతుంది A, B అన్నాడు. విడివిడిగా ఏబీలు కట్టుకోవచ్చు, లేదా ఏబీలకు ఏదైనా కండిషన్ సాటిస్ఫై అవుతుందేమో చూసుకోవచ్చు కదా. సో అందుకోసం నేను ఏం చేశానంటే ఈ రెండింటి నుంచి ఏబీలలో ఒక ఈక్వేషన్స్ తీసుకొచ్చి ఆ రెండు యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు ఏమైంది, a + b ఈక్వల్ టు -2 అయ్యింది. సో ఎక్కడ అవి యాడ్ చేస్తే -2 వస్తుందని చూసుకున్నాను. ఎక్కడ వచ్చింది? ఆప్షన్ 1లో వచ్చింది. మీరేం చేస్తారంటే, సార్ అలాగెందుకు సార్, దీన్ని రేషనలైజింగ్ చేసుకోవచ్చు కదా సార్ అంటారు. అలా చేసుకున్నా పర్వాలేదండి, లెఫ్ట్ ఏ రైట్ బి వస్తుంది, అప్పుడు కూడా ఆప్షన్లో టిక్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఏది కన్వీనియంట్ అయితే అది ఫాలో అవ్వండి. నేను జస్ట్ ఏబీలో ఒక ఈక్వేషన్ తెచ్చుకుని చెక్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇదే సాల్వ్ చేసి లెఫ్ట్ రైట్ కూడా కంపేర్ చేసుకోండి, ఓల్డ్ మోడల్ ఏదైనా మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. సో మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 -19/7, 5/7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ ఎడిషన్ ద వాల్యూస్ ఆఫ్ a and b రెస్పెక్టివ్లీ 1 to a 6ab ఈక్వల్ టు A09 అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన ఎడిషన్స్ మనం ఆల్రెడీ లాస్ట్ 2 టెస్ట్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాం. ఇచ్చినప్పుడు ఒక్కో రకంగా చెక్ చేసుకోవాలి అని చెప్పాను. మీరు డైరెక్ట్గా ఆప్షన్ పెట్టి వెళ్ళకండి అని చెప్పాను. ఓకే, సో ఫస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ 1 to a 6ab ఈక్వల్ టు A09 ఇచ్చాడు కదా, ఎప్పుడు లాస్ట్ ప్లేస్లో చూడాలి. మనకు వచ్చిన ఆన్సర్ ఆడ్ వస్తే 2 ఛాన్సెస్, ఈవెన్ ప్లస్ ఆడ్ అయినా రావాలి, లేదా ఆడ్ ప్లస్ ఈవెన్ అయినా రావాలి. ఓకేనా? అంటే ఏ ఈవెన్ నెంబరు, బి ఆడ్ నెంబర్ అవ్వచ్చు, లేదా బి ఈవెన్ నెంబరు, ఏ ఆడ్ నెంబర్ అవ్వచ్చు. సో ఏ ఈవెన్ అని అనుకున్నాం అనుకోండి, ఏ ఈవెన్ అని అనుకుంటే సపోజ్ ఇక్కడ ఈవెన్ అయింది అనుకోండి, ఇది కూడా ఈవెన్ ప్లస్ ఈవెనే కదా, సరిపోయిందా? అంటే ఏ ఈవెన్ నెంబర్ మనకు ఐడియా వచ్చింది. సో ఏ ఆడ్ ఉన్నది తీసేసాను మన కన్వీనియన్స్ కోసం. అప్పుడు ఏం చేద్దాం, సింపుల్గా ఏదో ఒకటి పెట్టి చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో మొదటిది చెక్ చేసాం అనుకోండి, AB 8 + 2 10 వచ్చిందా? రాలేదు, 9 రావాలి కదా. నెక్స్ట్ AB 9, ఇదిగో చూడండి 8 + 1 9 సరిపోయిందా? సో డైరెక్ట్ ఆన్సర్ 8 and 1. మీరు డైరెక్ట్గా చూసినప్పుడే అది ఒకటే కనబడుతుంది. A + B 9 అనేది 8 + 1 ఒకటే ఉంది కదా సార్ అని అనొచ్చు. బట్ అనదర్ ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా మనకు తెలియాలని పెట్టాను. ఇప్పుడు కాదు, చూసుకోండి 1 2 8 6 8 1. ఓకేనా? 9 10
8. సో 8 అంటే ఏ కదా, 809 కదా ఫైనల్గా రావాల్సింది, వచ్చేసిందా? సో ఎక్కడ టాలీ అయింది? 8 and 1 దగ్గర టాలీ అయింది. ఓకే, సో ఈ క్వశ్చన్కి మీరు కావాలంటే ఆప్షన్లో డైరెక్ట్గా చూసేసుకుంటే A+B 9 ఎక్కడ వస్తుందో చూసుకుంటే 8 + 1 9 దగ్గర వచ్చేసింది. ఇంకే ఆప్షన్ మనకి ఇవ్వలేదు కదా, డైరెక్ట్గా అది టిక్ పెట్టచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మినిమం 2 ఆప్షన్స్ వస్తుంది. 8 and 1 ఒకటి, 7 and 2 ఒకటి, 6 and 3 అలా వచ్చేలా ఇస్తాడు. కాబట్టి మనకి కొంచెం మారుతూ ఉంటాయి కాబట్టి లెక్కకి అదే క్వశ్చన్ ఇవ్వచ్చు, ఆప్షన్లో మాకు కావాలో మారుస్తూ ఉంటాడు. కాబట్టి మీరు అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In the following product, the values of A, B, C are respectively అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే AB × 5 = CAB అని ఇచ్చాడు. CAB ఈ ప్రోడక్ట్లో B వాల్యూ ఎంత, A వాల్యూ ఎంత, C వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇవ్వడమేమో డబుల్ డిజిట్ ఇచ్చాడు, మల్టిప్లై చేయడమేమో సింగిల్ డిజిట్గా వచ్చేలా వచ్చింది. ఓకేనా, సో 5తో మల్టిప్లై చేసినప్పుడు త్రిబుల్ డిజిట్ ఎక్కడ వస్తుంది అంటే 5 × 20 = 100. 100 దాటాక వస్తాయి అన్నమాట, అంటే 100 నుంచి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ AB 20 అంతకన్నా ఎక్కువ ఉంటాయి, 20 కన్నా దాటి ఉంటాయి అనమాట, 21, 21, 22 అలాగా. ఓకేనా, చూసుకుంటే అన్నీ అలాగే ఉన్నాయి. ఇది ఒకటి లేదు, A1 వస్తే ఇది రావదు, తెలిసిపోతుంది కదా. అంటే రఫ్గా 20 ఇక్కడ పెడితే అంటే A ప్లేస్లో 2 పెట్టవచ్చు, 2 దాటే పెట్టాలి. B ప్లేస్లో 0 నుంచి 9 వరకు ఏదైనా పెట్టుకోవచ్చు. కాబట్టి A ప్లేస్లో 1 ఉన్నది ఇటు తీసేసాను. ఓకేనా, నెక్స్ట్ చూద్దామా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 5తో ఏదైనా ఒక నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన ఆన్సర్లో ఐదర్ 0 or 5 ఉంటాయి. చివరిన ఏముంటాయండి? ఐదర్ 0 or 5 ఉంటాయి. 5 టేబుల్ మీరు ఏదైనా చూసుకోండి. 5 1 = 5, 5 2 = 10, 5 3 = 15. ఎప్పుడు కూడా లాస్ట్ ప్లేస్లో 5 or 0 ఉంటాయి. అంటే B ఏమవ్వచ్చు? ఐదర్ 0 or 5 అవ్వచ్చు. అంతేనా? సో ఎక్కడ ఉన్నాయో చూడండి, అన్ని ప్లేసుల్లోనూ అయ్యే ఉన్నాయి. కాబట్టి ఇంక మనం ఏం చేయలేం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చేసాక ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకుందాం. 3 తెలిసిపోయినాయి కదా. ఇదిగోండి, A50 అనుకుందాం. 50 × 5, 50 × 5 ఎంత? 250 రావాలి. అంటే C ప్లేస్లో 2 ఉండాలి, A ప్లేస్లో 5, B ప్లేస్లో 0 ఉండాలి. మరి C ప్లేస్లో 2 లేదు కదా, కాబట్టి ఇది కాదు. మరి ఇక్కడ సరిపోతున్నట్టు ఉంది చూడండి, రెండిట్లో 50 ఉందకండి, మారిది CA కదా. C ఎంత వచ్చింది? 250 వచ్చింది. 1 పెడితే టాలీ అవ్వట్లేదు, 2 పెడితే సరిపోతుంది కదా. సో ఆన్సర్ ఏంటి? ఇలాగ క్వశ్చన్ ఉంది మనకి. A5 B0 × 5 చేశాడు, చేస్తే 55 = 250. ఇదిగోండి, ఇది A, ఇది B సరిపోయింది. మరి ఇక్కడ ఉన్న CA కదా వాడు ఉంటుంది. సో C ప్లేస్లో 2 ఉంది కాబట్టి కరెక్ట్గా టాలీ అయిపోయింది. సో ఆన్సర్ ఆప్షన్ 2 అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. The total number of factors including 1 and itself of 2⁴, 3⁴, 5³ are అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ చెప్పమంటున్నాడు. ఏమేంటి? 1 టేబుల్ కలవాలి, ఆ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా కలవాలి. దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఏ విధంగా ఉందంట చూడడానికి, 2⁴ × 3⁴ × 5³ ఇలా ఉందంట చూడటానికి. సో దాని యొక్క ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పమంటున్నాడు. ఓకే, మీకు ఎప్పుడైనా సరే ఎక్స్పాన్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేయాలి? బేసెస్ ప్రైమ్ నెంబర్లా కాదా చూడాలి. సో 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్. కాబట్టి పవర్లు ఏమున్నాయో వాటికి 1 కలుపుకుంటూ మల్టిప్లై చేసేయాలి. అంతే కదా మనకి టోటల్ ఫ్యాక్టర్స్ కావాలంటే. ఓకే, 5 + 1 6, 4 + 1 5 × 3 + 1 4. ఓకేనా, సో 5 4 = 20. సో 6 × 20 దట్ = 120 అన్నమాట. సో 120 ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ 4 అన్నమాట. ఓకే, సో మనకు ప్రతిసారి లెక్కలకి చూడంటే నెంబర్ చెప్పేసేవాడు, నెంబర్ చెప్పేసిన తరువాత ఫ్యాక్టర్స్ కట్టమనేవాడు. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేసేవాళ్ళు, ఎక్స్పాన్షన్ తీసుకుని అప్పుడు ప్రైమ్ నెంబర్ల పక్కన పవర్లు ఎంత ఉన్నాయో వాటికి 1 కలుపుకుని యాడ్ చేసేవాళ్ళం అనమాట. సో ఇక్కడ వాడే ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ అన్ని ప్రైమ్ నెంబర్లు ఉన్నాయో చేసాం. ఒక లేవనుకోండి ప్రైమ్ నెంబర్ వచ్చేలా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా 4³ అని రాశాడు అనుకో, దాన్ని 4ని 2² పవర్ 3 అని రాసి 2⁴6గా మార్చాలి, అలా అనమాట. ఓకేనా, సో మా ఆన్సర్ ఆప్షన్ 4 120. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18 - 5 - 6 × 6 + 2 × 7 - 8 - 5 బార్ = అంటున్నాడు. సో మనకు డైరెక్ట్గా తెలుసు. దీని ఆన్సర్ కోసం మనం ఎప్పుడు వాడే ప్యాటర్న్ ఒకటి ఉంది. ఏంటదా రూలు? వి బాడ్మస్
రూల్ అనమాట. ఇట్ ఇస్ ద రూల్ యూజ్డ్ టు సాల్వ్ ఏ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ విచ్ ఇన్వాల్వ్స్ 2 or more మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆర్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఏదైనా క్వశ్చన్లో 2 కానీ అంతకు మించిన అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్ లాంటివి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి వాడే ప్రొసీజర్ని ఏమంటాం మనం? వి బాడ్మస్ అంటాం. సో వి అంటే ఏమనుకున్నాం? బార్ అంటే అడ్డగీత, ఇది ఉందా లేదా అన్నది ముందు చూడాలి. వింకులం అంటారు దీనే మన భాషలో బార్ అని అంటాము. సో ముందు అది ఎక్కడుందో ఆ పోర్షన్ని కంప్లీట్ చేయమంటున్నాడు. అంటే దాని కింద ఉన్నది మాత్రమే ముందు చెయ్యాలి. అప్పుడు ఎంత వస్తుంది చూడండి, 18 మైనస్ 6 ప్లస్ 2 ఇంటూ 7 మైనస్ 8 మైనస్ 5 ఎంత? 3. అంతే, మిగతా ఏమీ ముట్టుకోకండి మరి. ఓకే, తర్వాత బి తర్వాత ఏంటి? బ్రాకెట్లు ఎన్ని ఉంటాయి? 3. కర్ల్, స్క్వేర్, సింపుల్. ఓకేనా? సో ముందేం చేయాలి? కర్ల్ లోపల ఏది ఉందా లెక్క చేయాలి, అంటే ఇది చెయ్యాలి. సో ఇది చేస్తే 6 ప్లస్ 2 ఇంటూ 4. సో 6 ప్లస్ 2 4 జార్ 8. అంతేనా? 6 ప్లస్ 8 అంటే 14. అంతేనా? సో ఆన్సర్ 18 మైనస్ నెక్స్ట్ స్టెప్ 5 మైనస్ 6 14 ఇలా ఉంది. ఓకేనా? తర్వాత చూద్దాం. తర్వాత ఏంటి? ఓ ఆఫ్ ఉందా అంటే ఆఫ్ అని రాసి ఉండాలి. ఉంటే ఆ ప్లేస్లో ఇంటూ పెట్టి లెక్క చేస్తాం, లేదు. తర్వాత డివిజన్ లేదు. తర్వాత ఇంకొక బ్రాకెట్ ఉంది కదా, ఇదొకటి మర్చిపోయాం, ఇదొక బ్రాకెట్ ఒకటి చేయాలి కదా మనం. ఓకే, సో 18 మైనస్ 5 మైనస్ 6 14 జార్ 84. సో 18 మైనస్ ఆఫ్ మైనస్ 79 ఉంది. ఫైనల్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 18 ప్లస్ 79 దట్ ఈక్వల్ టు 97. అంటే ఇంకొచ్చింది డివిజను, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షన్. ఇవి అలాగా లేవు కదా, ఇంకంతా మిగిలింది సబ్ట్రాక్షనే. ఆ బ్రాకెట్లు తీసుకుంటూ సబ్ట్రాక్ట్ చేసాడు. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 18 ప్లస్ 79 ఎంత? 97. సో మన ఫైనల్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ 3 97 అన్నమాట. సో ఓకే, గుర్తుపెట్టుకోండి రూల్ ఆల్రెడీ మనం చేసాము, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎరాచీ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్ అంటారు, హైయరార్కీ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లేదా వి బాడ్మస్ రూల్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రొడక్ట్ 623 పవర్ 49 ఈజ్. సో ఒక్క క్వశ్చన్ ఖచ్చితంగా యూనిట్ డిజిట్ మీద అడుగుతున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 623 పవర్ 49 యొక్క యూనిట్ డిజిట్ అడుగుతున్నాడు. సో మనం మీకు ఎప్పుడు చెప్పాను, 1 పవర్ n, 5 పవర్ n, 6 పవర్ n ఇలా ఉంటే ఎప్పుడు కూడా ఆన్సర్లు అవే రిపీట్ అయిపోతాయి. అంటే దేనికైనా 1 పవర్ సంథింగ్ అంటే ముందు ఏదైనా ఉండొచ్చు, 121 పవర్ సంథింగ్, 235 పవర్ సంథింగ్ ఏదైనా ఉండొచ్చు, లాస్ట్ ప్లేస్లో ఉన్నాయి చూడండి. అలా 1 పవర్ n, 5 పవర్ n, 6 పవర్ n ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు కూడా 1 5 6 అవే ఆర్డర్లో వచ్చేస్తాయి. 1 పవర్ సంథింగ్ ఎప్పుడు 1ఏ, 5 పవర్ సంథింగ్ ఎప్పుడు 5ఏ, 6 పవర్ సంథింగ్ ఎప్పుడు 6ఏ. నెక్స్ట్ 2 పవర్ 4k, 4 పవర్ 4k, 8 పవర్ 4k ఉంటే ఎప్పుడు కూడా 6. అంటే 2 పవర్లు 4 పవర్లు 8 పవర్లు వచ్చినప్పుడు పవర్లో 4 టేబుల్ ఉండాలి. అంటే ఇక్కడ 12, 16, 128, 256 అలా కనబడాలన్నమాట. అలా ఉంటే చివరి ప్లేస్ ఎప్పుడు 6. మిగిలి ఏంటి? 3ఏ కదా. 3 పవర్ 4k, 7 పవర్ 4k, 9 పవర్ 4k ఇలా ఉంటే ఎప్పుడు కూడా ఏమొస్తుందని చెప్పాను? యూనిట్ డిజిట్ 1 అని చెప్పాం మనం. అంటే 3కి పవర్లో 4 టేబుల్ కనబడితే చివరి డిజిట్ 1. సో ముందు క్వశ్చన్లో మనకిచ్చిన క్వశ్చన్లో అలాగ 4 టేబుల్ కనబడుతుందా లేదా అని చూడాలి. సో ఇలా ఇచ్చాడు మనకి 3 పవర్ 49 అని ఇవ్వడం జరిగింది. సో ముందు 49 4 టేబుల్లో పోతుందా? పోదు. మరి ఏం చేస్తాం? స్కిప్ చేసేస్తామా? లెక్క చేయకూడదు కదా. సో అక్కడ పవర్లో 4 టేబుల్ ఎక్కడ దాకా పోతుందో అది రాసుకుని మిగతాది రాసుకుంటాం సెపరేట్గా. 4 టేబుల్ 4 12 జార్ 48 దాకా పోతుంది కదా, అప్పుడు సెపరేట్గా రాసుకుంటాం. 3 పవర్ 48 ఇది ఏ పవర్ m ప్లస్ n కదా, అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఓకే, ఇది 4 టేబుల్. 4 టేబుల్ ఉంటే ఇక్కడ ఎంత వస్తుంది? 1. దాని గొడవ అయిపోయింది. ఇంటూ 3 పవర్ 1 అంటే 3. సో 1 3 జార్ 3 అన్నమాట. 1 3 జార్ 3. సో ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ 3 అన్నమాట. సో ఇవి 3 గుర్తుపెట్టుకోండి. మీకు ఏదో ఒకటి యూనిట్ డిజిట్ అడుగుతున్నాడు. మనం లాస్ట్ 2 పేపర్లో కూడా దీన్ని చెక్ చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4 5 6 7 so that the result is exactly divisible by
15. ఓకే, సో వాడు ఏం అడుగుతున్నాడంటే 4, 5, 6, 7 అనే నెంబర్లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 15తో డివైడ్ అవుతుంది అంటున్నాడు. అంటే ఎంతో కొంత మిగులుతుంది కదా, అది తీసేయాలి. దాని మీనింగ్ ఎప్పుడన్నా సరే సబ్ట్రాక్టెడ్ అంటే ఏంటంటే దాన్ని 15తో భాగించినప్పుడు ఎంత రిమైండర్ వస్తుందో దాన్ని తీసేయమని అర్థం. అంటే అదే ఎక్స్ట్రాగా ఉంటుందని. ఇది మీరు జనరల్గా చేసే పద్ధతి ఇది. 15, 4, 5, 6, 7 అంతేనా. సో చేస్తే 15 3s are 45, 6 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 0 పెట్టి 7 తీసుకుంటారు. 15 4s are 60 అనేసి 7 ఇది తీసేయాలి సార్, ఎక్స్ట్రా మిగిలిపోయింది అనుకుని 7 టిక్ పెట్టేస్తాను. ఇదొక పద్ధతి. ఇలా కాకుండా కూడా మనం ఇంకో పద్ధతి చేయొచ్చు. ఏంటండి, 15 అనేది ఏ టేబుల్లో పోతుంది? 3 టేబుల్లో, 5 టేబుల్లో పోతుంది. ఓకేనా. సో ఒక నెంబర్ 3లో పోవాలంటే మీనింగ్ ఏంటి? దానిలో ఉన్న సమ్ ఆఫ్ డిజిట్స్ 3లో పోవాలి. సో ఏమేమి వదిలేయచ్చు? 4 + 5 9 వదిలేయచ్చు, 6 వదిలేయచ్చు, ఇంకా మిగిలింది 7 అండి. 7. ఓకే, ఇప్పుడు ఆ 7ని 5తో లింక్ చేద్దాం అనుకుంటున్నాను. 5తో ఒక నెంబర్ పోవాలంటే లాస్ట్లో ఏమేమి ఉండాలి? 5 కానీ 0 కానీ ఉండాలి. ఓకేనా. సో ఉన్నదేమో 7, 7లో 2 తీసేస్తాను, 5 వచ్చేస్తుంది. లేదా 0 కావాలంటే 7 తీసేస్తాను. అంటే మన ఆన్సర్ అయితే 2 కానీ 7 కానీ అవ్వాలి, అంతే కదా. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మీకు ఆల్రెడీ 4, 5, 6 వరకు 3లో పోయింది. మరి పక్కన 5 పెట్టాను అనుకోండి, ఆ ప్లేస్లో 3లో పోతుందా? పోదు కదా. అంటే ఎలాగండి, 4, 5, 6, 5 అనేది 4 + 5 9, 6 ఈ 3 3లో పోతున్నాయి. మరి 5 పోతుందా? పోదు. కాబట్టి ఏం పెట్టొచ్చు? 4, 5, 6, 0 అని పెట్టాను అనుకోండి, ఇగోండి 3 పోతాయి, 0 కూడా పోతుంది కలిపితే. అంటే లాస్ట్ ప్లేస్ నేను ఎంత పెట్టాలి? అక్కడ 0 పెట్టాలి. మరి ఏం తీసేయాలి? 7 తీసేయాలి. సో అలా చేస్తే మీకు వితిన్ 15 సెకండ్స్లో బిట్ అయిపోతుంది. డివిజిబిలిటీ రూల్స్ మీరు గెస్ట్ చేస్తారా లేదని ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడండి. ఒక నెంబర్ 15లో పోవాలంటే అది 3 టేబుల్లోనూ 5 టేబుల్లో పోవాలి. 3కి రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో పోవాలి కాబట్టి 4 + 5 9 + 6 దాకా పోయింది. 7లో ఎక్కడ దాకా పోతుంది? 6 దాకా పోతుంది. సో 1 తీసేద్దామా అని చూస్తే 6 పెడితే 5లో పోదు. అలా కాదు సార్, 5 పెడదామంటే 5 పెడితేనేమో 3లో పోదు. కాబట్టి 7నే తీసేస్తే 0 ఉంటుంది. 0 ఉంటే 5 టేబుల్లో పోతుంది, కలిపితే 3 టేబుల్లో కూడా పోతుంది. సో ఆ విధంగా ట్రై చేసాం. సో ఆల్రెడీ మాకు పాతది తెలుసు సార్ అనే వాళ్ళు ఇది ఫాలో అవ్వండి, రూల్స్ని బట్టి చేసుకుంటాం సార్ అంటే ఇది ఫాలో అవ్వండి. ఈ టెక్నిక్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఇంకా కొన్ని చోట్ల పెద్ద పెద్ద లెక్కలు వచ్చినప్పుడు, యాడెడ్ అని వచ్చినప్పుడు కూడా మనం తొందరగా చేయొచ్చు. ప్యాటర్న్లు తెలుసుకోవడం వల్ల కొంచెం స్పీడ్ అవుతుంది. ఇదనుకో చూడండి, నేను చేయడం వల్ల మీకు ఈజీగా అనిపిస్తుంది, కానీ మరలా భాగించడం చేయడం అనేది డబల్ ప్రాసెస్. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 20 and 102. సో 20కి 102కి మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ యొక్క సమ్మేషన్ ఎంత అంటున్నాడు. ఓకే, అసలు ఆడ్ నెంబర్లు ఏమేమి ఉంటాయి కొన్ని రాసుకున్న తర్వాత మనం లెక్కలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆడ్ నెంబర్ 21 అండి, అంతేనా. లాస్ట్ ఆడ్ నెంబర్ 101, అంతే కదా. మరి 102కి ముందు ఉండేదే కదా. సో ఆడ్ నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఇప్పుడు కూడా 2a కదా. పక్క ఉండే ఎనీ 2 ఆడ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా 2a ఉంటుంది. ఈవెన్ నెంబర్లకు మధ్య సరే డిఫరెన్స్ 2a ఉంటుంది తెలుసు. ఓకే, నెక్స్ట్ ఏం తెలియాలి? నెంబర్ ఆఫ్ టర్మ్స్. డిఫరెన్స్ కాన్స్టెంట్ అంటే అథమెటిక్ ప్రాసెస్ కదా. సో నేను మీకు చెప్పాను, ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలంటే ఏం చేయాలి? L - a + d + d + 1. అంటే 2 టర్మ్ల మధ్య డిఫరెన్స్, ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్స్ డిఫరెన్స్ బై టేబుల్. అంటే ఏంటి? టేబుల్ అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ 2 కదా, అది అన్నమాట. బై 2 + 1. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 101 - 21/2 + 1 అంటే అంత చూడండి, 80/2 + 1 దట్ ఈక్వల్ టు 41. సో ఎన్ని టర్మ్స్ వస్తాయి? 41. సో సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏంటి? n/2 × a + L అన్నమాట. సో n ఎంత ఇక్కడ? 41/2. a అంటే 21 + 101. ఓకే, సో యాడ్ చేద్దాం. 41/2 × 122/2. 2 ఇందులో 61 టైమ్స్. ఇంకేం మిగిలింది? 41 × 61. 41 6 * 246. 41 1 * 41. సో యాడ్ చేయండి, ఎంత వస్తుందో? 2501 అనమాట. సో యాడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ 2501. దట్ ఈజ్ ఆప్షన్ 4 అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 20 ఆర్.
సో 20 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 20 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. జనరల్గా మనకు ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ తెలుసు కదా, 2 3 5 7 11 13 17 19 23 29 అప్ సో ఆన్. వాడు ఎంత లోపు అన్నాడు, 20 లోపు అన్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా, 2 నుంచి 19 వరకు. సో చెక్ చేయండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. సో ఎంటైర్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, అప్ టు 28 ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, మనకు తెలుసు 2 లిస్ట్ ఇచ్చాడు కదా, ఆ రెండింటిలో మ్యాచ్ చేయమంటున్నాడు. సో ఇచ్చినవి ఏంటంటే ఏబిఆర్ ప్రైమ్ నెంబర్స్, ఏబి కాంపోజిట్ నెంబర్స్ 1.3454 బార్, క్యూబ్ రూట్ 2 ప్లస్ క్యూబ్ రూట్ 3√5 ఇంటూ క్యూబ్ రూట్ 2 మైనస్ 3√5. ఓకే, లిస్ట్ బి ఎల్సిఎం ఆఫ్ ఏబి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబి, కాంజుగేట్ సర్ట్స్, ఇరేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏ అండ్ బిఆర్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్కి గనక మనం ఎల్సిఎం కట్టామంటే గనుక ఖచ్చితంగా ప్రొడక్ట్కి ఈక్వల్ అవుతుందండి, ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 5 ఉన్నాయనుకోండి, దీని ఎల్సిఎం 3 × 5 15 అంటున్నాడు, అవుతుంది ఎగ్జాక్ట్గా. మరి ఇక్కడ అలా ఉందా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 2 ఇచ్చాడు, లెస్ దెన్ లేదా సమానం అవుతాయి అన్నాడు. సో లెస్ దెన్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఈక్వల్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏమి సెట్ అవ్వదు. ఓకే, సెకండ్ తర్వాత వద్దాం. ఏబిఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, మీకు నచ్చిన 2 నెంబర్లు 4, 5 తీసుకున్నాను అనుకోండి, దీని ఎల్సిఎం ఎవరైనా అడిగారు అనుకో, 4 5 20. బాగానే ఉంది సార్, 4 5 ఏనా ఇంకోటి తీసుకుని మార్చలేరా మీరంటే, ఇదిగోండి 4 6 తీసుకున్నాను అనుకోండి, అప్పుడే ఎల్సిఎం ఎంత 12. బట్ 4 6 ఎంత 24. అంటే 12 అనేది 24 కన్నా తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 5 20 ఈక్వల్ టు 20 అవుతుంది. అంటే ఎల్సిఎం కొన్నిసార్లు ఏమైంది, తక్కువైంది లేదా సమానమైంది. సో ఆప్షన్ బి అనేది దేనికండి, అదే బి అనేది దేనికి వాడతాం, 1 అనమాట. బి మ్యాచ్ విత్ 1. B1 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉన్నదో మీరు చూసుకుంటే మిగతాయి వదిలేయచ్చు. ఇదిగోండి, ఇదిగో A5 B1 C4 D3 అని ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు మిగతా దానికి వద్దాం, ఇంకేమైనా చూద్దాం. నేను ఇంకా ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్కి వెళ్ళలేదు, అంటే మీకు చివరిని అన్ని టాలీ చేస్తాను, జస్ట్ మీకు ఇమేజిన్ చేస్తాను, అంటే ఏం స్కిప్ చేయొచ్చు అని చూపించాను. నెక్స్ట్ 1.3454 వారండి, ఇది రేషనలా ఇర్రేషనలా, రేషనల్లో. ఎందుకని మీకు ఏం చెప్పాను, క్యూబ్ రూట్ 5 లేకపోతే రూట్ 2 రూట్ 3 ఉంటే ఇర్రేషనల్. ఆ ఇర్రేషనల్లో ఉన్న వాటిని మనం P/Q ఫామ్లో కూడా రాయగలేం. దీన్ని ఎలా రాస్తాం మామూలుగా చేయాలంటే, 3454 మైనస్ 34/1 వదిలేయండి, 1 ప్లస్ అని రాసుకుంటే. రాసిన తర్వాత ఇది పాయింట్ ఆఫ్టర్ 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 4 zeros మైనస్ 2 zeros తీసేస్తాం, బార్ లేనిది. ఇదే కదా ఎప్పుడు చేసేది. అప్పుడు ఇదంతా ఏమవుద్ది, ఒక ఫ్రాక్షన్ వస్తుంది, 1 ప్లస్ సమ్ ఫ్రాక్షన్ P/Q ఫామ్. సో P/Q ఫామ్లో రాస్తే ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్. అంటే సి దేనికి మ్యాచ్ అవుతుంది, 4కి మ్యాచ్ అవుతుంది. C4 ఎక్కడ ఉంది, 3లో ఉంది, 4లో లేదు. సో డైరెక్ట్గా ఆన్సర్ 3 అని పెట్టేయచ్చు. మీ క్లారిటీ కోసం ఏ డీల్ కూడా నేను చూపించేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది రూట్ 3 లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేదనుకున్నప్పుడు ఏమవుద్ది, రూట్ 2 × రూట్ 2 అంటే A - B × A + B మైనస్ రూట్ 5 × రూట్ 5 5 × 9 45. సో మైనస్ 43 అవుతుంది. అలా అయ్యి ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి, క్యూబ్ రూట్ 2. సో క్యూబ్ రూట్ 2ని హోల్ స్క్వేర్ చేసినా మళ్ళా ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. కాబట్టి ఈ డి అనేది ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్. సో డీకి 3 సరిపోయిందా. ఓకేనా. ఇంకా మీకు చూపించాల్సింది 5 కోసం అనమాట. సో ఏ అండ్ బిఆర్ ప్రైమ్ నెంబర్స్ అయితే అవి కో ప్రైమ్లు కూడా అవుతాయి. అదేంటి సార్, ఎలా కో ప్రైమ్లు అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7, 11 ఉన్నదనుకోండి, ఈ రెండు ఒకే టేబుల్లో పోతాయి, ఒకే ఒక టేబుల్లో పోతాయి. అది ఏ టేబుల్లో చూడండి, కామన్గా 1 టేబుల్ అనమాట. మీకేం చెప్పాను, ఏవైనా 2 నెంబర్స్కి 1 అనేది మాత్రమే కామన్ టేబుల్గా ఉంటే వాటిని ఏమంటారు, కో ప్రైమ్స్ అంటారు. కాబట్టి మనకు ఆప్షన్ ఏకి వచ్చే ఆప్షన్ ఏమవుతుందంటే 5 అవుతుంది. మరి కాంజుగేట్ సర్డ్స్ అనాలి అంటే మీకు ఎలా ఉండాలంటే, సమ్ రూట్ 3 ప్లస్ రూట్ 5 ఉందని, రూట్ 3 మైనస్ రూట్ 5 ఎలా ఉన్నాయనుకోండి, కాంజుగేట్ సర్డ్స్ అంటారు. రూట్ 4 ప్లస్ రూట్ 5 ఇలా కనబడతాయి, కాంజుగేట్ సర్డ్స్ అంటారు. మామూలుగా 3 కొన్నా పర్లేదు అనుకోండి, రూట్ A ప్లస్ రూట్ B ఉందనుకోండి, ప్లస్ బదులు మైనస్ పెడితే కాంజుగేట్ సర్డ్స్ అంటాం అనమాట. అలాగా అనమాట. మరి ఇక్కడ అలాంటిది అసలు లేదు కదా, ఎక్కడ కాంజుగేట్ అని, ఇది ఇంటూ కామా పెడితే మీరు ఏదైనా పెట్టచ్చు, ఇంటూ పెట్టాడు కాబట్టి అది కాదనమాట. సో కాంజుగేట్ సర్డ్స్ అనేది ఎక్కడ రాదనమాట. సో మన ఆన్సర్ ఆప్షన్ 3 5 1 4 3 అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం.
ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ 86456792 ఈజ్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్కడ ఇచ్చిన ఒక నెంబర్లో 6 ఏ ప్లేస్లో ఉందో చూసి వాటి వాల్యూస్ మధ్య డిఫరెన్స్ కట్టమంటున్నాడు. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, నిన్న కూడా చెప్పాను నేను ముందు వీడియోలో మీకు. సో ఏంటంటే ఫస్ట్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ పక్కన అన్నీ జీరోలు పెట్టుకోమంటున్నాను. 6 పక్కన ఎన్నో చూడండి, 1 2 3 4 5 6 అంటే 1 2 3 4 5 6 అయిపోయింది. నెక్స్ట్ దీని దగ్గర కూడా చూడండి, 6 పక్కన ఎన్ని ప్లేస్లు వస్తున్నాయి, రైట్లో 3 ప్లేసెస్ అంటే అవన్నీ జీరోలే, అంతే కదా. మీకు ఏం చెప్తున్నాను, ఒక నెంబర్ పక్కన రైట్లో ఉన్నవన్నీ జీరోలు పెట్టేస్తే దాని ప్లేస్ వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి తీసేయడమే కదా డిఫరెన్స్ అంటే 0 0 0 10 - 6 4 9 9 5 అంతేనా. 5 9 5 9 9 4 000 ఎక్కడ ఉందో చూసుకోండి, ఆప్షన్ 2లో కనిపిస్తున్నట్టు ఉంది కదా. ఓకే, టిక్ పెట్టేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చే ముందు చూడండి, 1 TMC. TMC అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటారు. ఓకేనా, 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటారు. ఎక్కడ వాడతారు సార్ ఇది అంటే, లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ స్టోర్డ్ ఇన్ ఏ రిజర్వాయర్. మన దగ్గర ఉన్న రిజర్వాయర్స్ ఉంటాయి కదా, కొన్ని చోట్ల నాగార్జున సాగర్ అవ్వచ్చు, లేకపోతే రాజమండ్రి ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే కొన్ని చోట్ల బల్క్ వాటర్ని స్టోర్ చేస్తారు. ఇంత వదిలాము, ఇన్ని వాటర్ని విడుదల చేసాము, ఇంత కావాలి అని కొన్ని గవర్నమెంట్లో మధ్య కూడా డిస్కషన్ జరుగుతాయి. మాకు ఇంత వాటర్ మీరు వదలాలి అనేసి జరుగుతుంటాయి. TMCల వాటరు, ఇంత వాటర్ నిల్వ ఉంది, ఎంత అవసరం అవుతుంది, కొంత వదిలేస్తున్నాము వర్షాకాలంలో అంటారు కదా, దాన్నే TMCలు అంటారు. TMC అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అనమాట. సో దానిని లీటర్లో కన్వర్ట్ చెయ్యాలి అని అంటే గనుక మనం చేయాల్సింది ఏంటంటే, మిలియన్ అంటే 10 lakhs 10 power 6 అంటాం, ఇదేమో 10 cube అంటాం. ఓకేనా, 1000 మిలియన్స్ అంటే 10 లక్షలు, 10 లక్షలు ఇంటూ 10. ఓకేనా, 10 power 9 ఇంట్లో ఒక 10 వేసుకుంటే 10 మిలియన్ కదా, 10 lakhs 1 వేసుకుంటే 100 lakhs అంటే క్రోరు. 100 lakh ఇంకో 10 వేస్తే 10 crore, ఇంకొక 10 వేస్తే 100 crores అని వస్తాయి. ఓకే, దాన్ని మనం ఫీట్లోకి మార్చడానికి 28.316 ఇంటూ సమ్ క్రోర్స్ లీటర్స్లోకి మారిచ్చేస్తే, ఓకేనా, 100 crores అని పెట్టుకుని చదివితే 2831.6 crore లీటర్స్ వస్తాయి. అంటే 1 feet per second అని వేస్తాం కదా ఫీట్, అందులోకి మార్చినప్పుడు 28.31 అనేది వస్తుంది. మిగతా లీటర్స్ అనేది 1000 crores కామన్ అనమాట అక్కడ. సో మన ఆన్సర్ TMC 2831.6 crore లీటర్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో వాడు ఫాల్స్ అడిగాడు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ 1 meter cube = 1000 liters, అది కరెక్టే, మనకు తెలిసింది. 1 cubic meters అంటే ఎన్ని లీటర్స్ అండి, 1000 liters, ఇది కరెక్టే. సో ఫాల్స్ స్టేట్మెంట్ అడిగాడు, మనకు రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి ఫాల్స్ అనేది లేదు కాబట్టి మనం ఏం టిక్ పెట్టాలి, ఆప్షన్ 4 నన్ అనేది టిక్ పెట్టాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit నెంబర్స్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 4 5 6 3. ఓకే, సో ఇక్కడ అడుగుతున్న విషయం ఏంటంటే 4, 5, 6, 3 డిజిట్స్తో ఫామ్ అయ్యే పెద్ద నెంబర్కి చిన్న నెంబర్కి డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. సో మీకు ఆల్రెడీ ఒకసారి దీని గురించి మాట్లాడాను, మీకు ఆల్రెడీ చేశారు ఒక లెక్క. సో మరలా అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా సరే డిజిట్స్ చెప్పకపోతే కనుక అన్నీ 9లు ఉంటాయి పెద్ద నెంబర్లో, చిన్న నెంబర్లో 1తో స్టార్ట్ అయ్యి మిగతా అన్ని 0లు ఉంటాయని చెప్పాను. లార్జెస్ట్ 4-digit నెంబర్ అడిగితే 4 9లు, స్మాలెస్ట్ 4-digit అంటే 1 నుండి 3 0లు అని చెప్పుకొచ్చాను. అలా కాకుండా డిజిట్స్ వాడు ఇచ్చేస్తే పెద్ద నెంబర్ ఏమవుతుందంటే డిసెండింగ్ ఆర్డర్, పెద్దదేమవుద్ది డిసెండింగ్ ఆర్డర్. గ్రేటెస్ట్ అడిగితే స్మాలెస్ట్ అయితే ఏం చెప్పాను, అసెండింగ్ ఆర్డర్ అని చెప్పాను. అంటేనా పెద్ద నుంచి చిన్నకి రాస్తే గ్రేటెస్ట్, చిన్న నుంచి పెద్దకి రాస్తే అసెండింగ్. చూడండి అన్నింటిలో పెద్దదేంటి 6, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3. సో అసెండింగ్ అంటే వెనక నుంచి రాయడమే కదా, 3 4 5 6. ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నాడు, చూడండి ఇప్పుడు 13 - 6 7, 13 - 5 8, 4 - 4 0, 6 - 3 3. సో ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి, 3087. సో ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 1 అన్నమాట, ఆప్షన్ 1. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్.
లిస్ట్ 1 0 1 3 + 1 991 + 7 = 3 + 1 991 + 7. ఆప్షన్ డి 2 × 68 × 50 = 2 × 68 × 50. సో మనకి లిస్ట్ 2లోకి వచ్చేటప్పటికి ప్రాపర్టీల కోసం ఇచ్చాడు. అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఎడిటివ్ ఐడెంటిటీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్, రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటున్నాడు. ఫస్ట్ 0 కోసం మాట్లాడితే 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. 0 అనేదాన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. సార్ ఐడెంటిటీ అంటే ఏంటి సార్ అంటే, ఓకేనా, ఆ ఐడెంటిటీని అక్కడ యూజ్ చేయడం వల్ల ఆ నెంబర్ యొక్క వాల్యూలో మార్పు ఉండదు అనమాట. అంటే ఏదైనా ఒక నెంబర్కి దేన్ని యాడ్ చేస్తే అదే వస్తుంది అంటే 0. ఫర్ ఎగ్జాంపుల్ a + 0 = 0 + a = a అన్నమాట. అంటే ఒక నెంబర్కి 0ని యాడ్ చేయడం వల్ల ఆ నెంబర్లో వచ్చే మార్పు ఏమీ ఉండదు. అలా యాడ్ చేస్తున్న దాన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. సో ఆప్షన్ 1 ఎక్కడ ఉందండి? 3. అంతేనా? సో ఇది వదిలేద్దాం, ఏకి 3 కాబట్టి 4th 1 అక్కర్లేదు. తర్వాత సెకండ్ బిట్ 1 అనేది ఏంటంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సార్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటంటే, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 1 దెన్ దట్ వాల్యూ రిమైన్స్ అన్చేంజ్డ్, ద వాల్యూ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. అంటే ఏదైనా ఒక నెంబర్ని 1తో మల్టిప్లై చేయడం వల్ల ఆ వాల్యూలో వచ్చే మార్పు అనేది ఏమీ ఉండదు, అదే నెంబర్ మళ్ళీ వచ్చేస్తుంది. ఓకేనా? దాన్ని ఐడెంటిటీ అంటారు. ఏ ఐడెంటిటీ? మల్టిప్లై చేయడం వల్ల వచ్చిన ఐడెంటిటీ. ఓకేనా? సో ఇప్పుడు ఆప్షన్ బి ఏంటి? 2. మూడిట్లోనూ ఉంది, 1లో ఉంది, 3లో ఉంది, 2లో ఉంది, మనం చేసేది ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 3 + 1 + 7 = 3 + 1 991 + 7 అని ఉంది. ఇది చూడడానికి ఎలా ఉంది చూడండి. a + b + c = a + b + c. ఇప్పుడు నేను ఏం చేశాను? ఒకే టర్మ్ని బ్రాకెట్ అటు ఇటు మార్చాను, ఒకే వాల్యూని. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ అలాగే ఉంటుంది అంటున్నాను. మరి నేను చేస్తుంది మల్టిప్లికేషనా ఎడిషన్. కాబట్టి దీన్ని ఏ ప్రాపర్టీ అంటాం? ఒకదానికొకటి అసోసియేషన్ కలిపి వస్తున్నాయి అనమాట. దాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ రూల్ అంటారు. ఎందుకని? మనం చేస్తుంది ఎడిషన్ కాబట్టి ఏమొస్తుంది? ఆప్షన్ సి 1. ఆప్షన్ సి 1 ఎక్కడుంది? థర్డ్లో మాత్రమే ఉంది. సో డైరెక్ట్గా అది టిక్ పెట్టేయచ్చు. సో మీకు డౌట్ ఉంటే 4th చూసుకోండి. a × b × c = a × b × c. సో ఈ రెండు ఎలా ఉన్నాయో ఈ రెండు కూడా అలాగే ఉన్నాయి. బట్ ఇక్కడ చేస్తుంది ఎడిషన్, ఇక్కడ చేస్తుంది మల్టిప్లికేషన్. కాబట్టి ఏం చెప్తాం? ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ అసోసియేట్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. సో డి ఏమవుతుంది? 4. సో అన్ని టాలీ అయిపోయినాయి కదండి. A3 B2 C1 D4 అనమాట. మీరు మ్యాచింగ్ అనగానే ఆ 4 చెక్ చేయాలని రూల్ ఏమీ లేదండి. మొదటగా ఒకటి చెక్ చేసుకుంటాం, మనకి ఏది తెలిస్తే చెక్ చేసుకుంటాం. అందులో ఎంత తొందరగా తెలిసిపోద్ది అది మన ఇష్టం. ఫస్ట్దే చూడాలని కూడా ఏం లేదు. అది చూస్తున్నప్పుడు ఎక్కడైతే ఒకటి టాలీ అవుతుందో 1-2 టాలీ అవుతాయి కదా, మిగతా వాటిని స్కిప్ చేసేసుకోవాలి. ఆ రెండిట్లో మరొక బిట్ని చెక్ చేసుకుంటే ఎక్కడ వచ్చింది అదే ఆన్సర్ అనమాట. ఆ రెండు సేమ్గా వస్తే పక్కదానికి వెళ్తాం, రాకపోతే అక్కడతో ఆపేస్తాం అన్నట్టు అది. ఓకేనా? సో 3 వచ్చింది మనకి. ఆప్షన్ ఏ 3 2 1 4 అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామా. The number which is exactly divisible by 4 and very close to 1 2 3 4 5 అంటున్నాడు. సో 1 2 3 4 5 దగ్గరలో ఉండి దానితో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏంటి అని అంటున్నాడు. సో వెంటనే మీరు ఏం చేస్తారంటే, సార్ 4తో క్యాన్సిల్ చేసేసాం సార్, ఇలాగా అంతేనా. 4 30s 120 వచ్చింది, మళ్ళీ 34 తీసుకున్నాను. 4 8 జార్ 32, మళ్ళీ 25 కాబట్టి 4 6 జార్ 24, 1 మిగిలింది సార్. సో 1 తీసేస్తే 1 2 3 4 4 వస్తుంది సార్. లేదా ఇంకొక 3 కలిపితే 4 వచ్చేస్తుంది కాబట్టి 1 2 3 4 8 సార్. ఈ రెండిట్లో ఏది ఉందో అదే ఆన్సర్ సార్. టిక్ పెట్టేస్తాం 1 2 3 4 4 అంటారు. అయితే మీరు చేసింది కరెక్టే, రాంగ్ అని ఏమి అంటలేదు. ఆన్సర్ 1 2 3 4 4. బట్ ఇదంతా చెయ్యక్కర్లేదు కదా. మనం మీకు దేంతో భాగించబడాలి అన్నాడు, 4తో భాగించబడాలి అన్నాడు. సో ఎప్పుడైనా డివిజిబిలిటీ రూల్ చూసుకుంటే లెక్క ఫాస్ట్గా అయిపోతుంది. ఒక నెంబర్ 4తో క్యాన్సిల్ అవ్వాలంటే రూల్ ఏంటండి? ఆ నెంబర్లోని చివరి 2 అంకెలు ఏంటండి? చివరి 2 అంకెలు 4తో పోవాలి. సో 45
4తో పోతుందో లేదో చెక్ చేస్తే ఆ రిమైండర్ చూసుకుంటే సరిపోతుంది కదా. అంటే ఏంటి, 1 అనేది మాత్రమే ఎక్స్ట్రా ఉంది, ఆ 1 పోతే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు డైరెక్ట్గా తీసేయచ్చు కదా. 1 2 3 4 5 -1 వేసుకుంటే 1 2 3 4 4 అంతేనా. సో 45కి లెఫ్ట్లోను రైట్లోను వచ్చే 4 టేబుల్ ఏంటి, 11 4 = 44 లేకపోతే 12 4 = 48. అంటే చివరిన 48 కానీ 44 కానీ ఏది ఉంటుంది టిక్ పెట్టవచ్చు అనమాట. ఓకేనా, రెండు ఒకటే, రెండు ఒక రకమైన ఆన్సర్లే, కానీ ఇది ఏంటంటే మొత్తం భాగించాలి, అక్కడైతే 2 అంకెలు భాగిస్తే చాలు. సో మన ఆన్సర్ 1 2 3 4 4. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామా. సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఈజ్ అంటున్నాడు. ఓకేనా. సో 20కి ఉన్న ఫ్యాక్టర్ల యొక్క సమ్మేషన్ ఎంత అన్నాడు. సో మీకు ఏం చెప్పాను ముందు, ఎప్పుడైనా సరే ముందు దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేలా రాసుకోవాలి. 4 × 5 రాసేసాం కదా. సో 4ని 2² × 5 పవర్ 1 అని రాసుకోవాలన్నాను. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కోసం మీకు ఏం చెప్పాను, ఏదైతే పవర్ ఉందో దాని నెక్స్ట్ పవర్ రాయాలి. అంటే +1. 2² నెక్స్ట్ పవర్ ఏంటి, 2³ అంటే 2³ ఇప్పుడు -1 బై బేస్ -1 అయిపోయింది. నెక్స్ట్ అక్కడ 5 పవర్ 1 ఉంది, 1 తర్వాత వచ్చేది ఏంటి 2 -1 బై బేస్ -1. ఇంతే కదా మనం చేసేది ఎప్పుడు కూడా. సో 2³ అంటే ఏంటి 8 -1 7 బై 1 ఇంటూ 5² అంటే ఏంటి 25 25 -1 24 బై 5 -1 4 అనమాట. సో ఈ 4 ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది 7 6 = 42 మిగిలింది. సో మన ఆన్సర్ 42. అయితే కొంతమంది ఇలా కాకుండా ఇంకెలాగ చేయలేము సార్, మామూలుగా చేసేసుకొచ్చేమో అంటారు. సో మీరు మామూలుగా చేసేసుకుని కలిపినా కూడా అదే వస్తుంది. 20 + 10 30 35 39 41 42 అన్నమాట. అర్థమవుతుందండి. సో చిన్న నెంబరే కాబట్టి ఫ్యాక్టర్స్ రాసుకుని కలుపుకోవచ్చు, లేదు మాకు ఫార్ములా ఉంది కాబట్టి అలా చేస్తామంటే ఇది కూడా చేసుకోవచ్చు. బేస్ పవర్స్గా రాసేసాక పవర్కి నెక్స్ట్ పవర్లోంచి 1 తీయాలి, బేస్ -1 బేస్ -1 అంతే మీరు చేయాల్సిన పని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 11? ఇక్కడ ఇచ్చిన నెంబర్లలో 11తో డివైడ్ అయ్యే నెంబర్లు ఏంటి? ఆప్షన్ 644 10934 7138 965 726352 అనే నెంబర్లు ఇచ్చాడు. అయితే మనకు డివిజిబుల్ అవుతుందో లేదో తెలియాలంటే ముందేం చెక్ చేయాలని చెప్పాం, 11 రూల్ తెలుసుకుని చెక్ చేయాలి. 11కి రూల్ ఏంటి, అప్పర్ సమ్ ఈక్వల్ టు లోయర్ సమ్ అన్నాను. అప్పర్ సమ్ ఏంటంటే ఆల్టర్నేటివ్స్గా తీసుకున్నప్పుడు అప్పర్ ఆల్టర్నేటివ్ కూడా వస్తుంది, లోయర్ ఆల్టర్నేటివ్ కూడా వస్తుంది, వాటి సమ్మేషన్స్ ఈక్వల్ అవ్వాలి. సెకండ్ ఇంకోటి చెప్పాను, కలుపుతున్నప్పుడు 11 దాటి నెంబర్ వస్తే 11 స్కిప్ చేసి తీసుకోవాలి. అంటే మీకు 4 9 ఉందండి, 11 4 + 9 ఎంత 13 కదా, 11 వదిలేసి 2 మాత్రమే తీసుకోవాలి ఆ వాల్యూ. ఓకేనా. 9 + 8 వచ్చింది 17, 11 వదిలేసి 6 తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండి అలా చెక్ చేద్దాం. 6 + 4 10, 4 + 6 10, ఈ రెండు సమానమైనవి కాబట్టి ఏ అనేది సక్సెస్. నెక్స్ట్ బీకి వద్దాం. 1 + 9 10, 10 + 4 14, 14 వస్తే ఏమని పెట్టమన్నాను 3 అని పెట్టమన్నాను, ఎందుకని 11 వదిలేసి. నెక్స్ట్ సెకండ్ ఆల్టర్నేటివ్ 0 + 3 దట్ ఈక్వల్ టు 3. సో ఈ రెండు సమానమైనవి కాబట్టి బి కూడా సక్సెస్ అయింది. ఓకే. మరి థర్డ్కి వద్దాం. 7 + 3 10, 10 + 9 19, 19 వస్తే ఏం చేయాలి 19లో నుంచి 11 తీసేయాలి, తీసేస్తే 8, 8 + 5 13, 13 వస్తే ఏం చేయాలి 11 తీసేస్తే 2 తీసుకోవాలి. సో అప్పర్ ఈక్వల్ టు 2. లోయర్ చూద్దాం. 1 + 8 9, 9 + 6 15, 15 వస్తే ఏం చేయాలి 11 తీసేసి మిగతా చెక్ చేయాలి. సో అప్పర్ ఏమో 2, లోయర్ ఏమో 4, సమానం అవ్వలేదు కాబట్టి సి కాదు. ఓకేనా. కాదని అనేసి వెంటనే వదిలేయకూడదు, మిగతాది అయిపోతుందా లేదా అనేసి కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏ అండ్ బి ఓన్లీ ఉంది, ఏబిడి ఓన్లీ ఉంది, ఏబిసిడి కూడా ఉంది, కాబట్టి ఇది ఎలాగా కాదు, అది అలాగా సి అవ్వట్లేదు కాబట్టి ఇంక మూడిట్లో ఒక ఆన్సర్ అవ్వాలి. అంటే మరి డి తెలియాల్సిందే కదా ఖచ్చితంగా. ఓకే. 7 + 6 13, 13 వస్తే ఏం చేయాలి 13 - 11 2 అని పెట్టుకోవాలి. 2 + 5 7 అప్పర్. లోయర్ 2 + 3 5, 5 + 2 7, రెండు ఏమైనాయి సమానం అయిపోయినాయి. సో అప్పర్ ఈక్వల్ టు లోయర్ అయింది కాబట్టి డి కూడా సక్సెస్ అయింది. అంటే ఎక్సెప్ట్ సి ద రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ డివిజిబుల్ బై 11. మిగిలినవన్నీ కూడా 11తో సాటిస్ఫై అయిపోతున్నాయి. అంటే మన ఆన్సర్ ఏబిడి ఓన్లీ. ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ 4 అనమాట. ఆప్షన్ 4 ఆ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ 1.5 minute లోపు అవగొట్టాలి. ఓకేనా. సో నేను మీకు అర్థం అవడానికి అంత ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు మాత్రం చాలా స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేసేయాలి, పక్కకి వెళ్ళి రఫ్గా చేయకూడదు, అక్కడే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. ఇవన్నీ కూడా మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే.